33 ఏళ్ళు వచ్చాయి గైస్. లిటరలీ 33 years. బ్యాంక్ అకౌంట్లో 33 lakhs కూడా లేదు. లిటరలీ 33 lakhs కూడా లేదు. అండ్ ఆల్మోస్ట్ నేను 8 to 9 years నుంచి వర్క్ చేస్తున్నా. బట్ అంటే సేవ్ చేస్తా, మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే ఇంకా ఖర్చు పెట్టడమే. అసలు సరిగ్గా ఎప్పుడు సేవింగ్స్ ఫాలో అవ్వలేదు. అండ్ సెల్ఫ్గా ఏమంటారు, నాలెడ్జ్ స్కిల్స్ అప్గ్రేడ్ కానీ ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. అండ్ హెల్త్ అంటారా, హెల్త్ అండ్ బాడీ ఫిట్నెస్ అంటారా, లిటరల్లీ జస్ట్ లాస్ట్ 3-4 years నుంచి ఫోకస్ చేశా. ముందర ఎప్పుడు ఫోకస్ చేయలేదు అస్సలు. ఒక కోచ్ దగ్గర జాయిన్ అయ్యి ఫస్ట్, దెన్ ఐ లెర్న్ ఆల్ ద డిసిప్లిన్ ఫ్రమ్ హిమ్. అండ్ దాన్ని అలా ఫాలో చేసుకుంటూ కుదిరినంత వరకు చేసుకుంటూ వచ్చా. అండ్ స్టిల్ ఐఎమ్ డూయింగ్. అండ్ ఏది కూడా ఒక ఫోకస్ తోటి నేను ఐ నెవర్ ఇంప్రూవ్డ్ మై సెల్ఫ్. ఒక వర్క్ పైన లేకపోతే ఒక గోల్ పైన ఫోకస్ చేసి 6 months వర్క్ చేయడం, ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే ఆ గోల్ని వదిలేసేవాడిని మధ్యలోనే. దాన్ని రిజాల్వ్ చేసుకొని ముందరికి వెళ్ళకుండా. అండ్ మనిషిని మనిషిగా చూడడం నేర్చుకోవాలి. లైక్ వాళ్ళు వేసుకున్న బట్టల్ని బట్టి, వాళ్ళ షూస్ని బట్టి, వాళ్ళ చేతిలో పట్టుకున్న ఫోన్ని బట్టి, లేకపోతే వాళ్ళు ఖర్చు పెడుతున్న మనీ, లేకపోతే సోషల్ మీడియాలో వాళ్ళు చూపిస్తున్న లైఫ్ స్టైల్కి ఇవన్నీ కాకుండా ఒక మనిషిని కలిస్తే నిష్కల్మషంగా మాట్లాడాలి. అండ్ ఒక మనిషిని మనిషిలాగా చూడాలి. అండ్ ఆల్సో ద మెయిన్ ప్రాబ్లమ్ విచ్ వీ హ్యావ్, అరే వీడు నల్లగా ఉన్నాడు, వీడి దగ్గర పైసలు లేవేమో రా, వీడు స్కిన్ మెయింటైన్ చేసుకోవట్లేదు. నల్లగా ఉన్న వాళ్ళంటే, లేకపోతే కొంచెం బ్రౌన్గా, వి ఇండియన్స్ గెట్ ఎక్స్పోజ్ టు సన్లైట్, అండ్ మనం యావరేజ్ బ్రౌన్గానే ఉంటాం. దట్ డజంట్ మీన్ దట్ వీఆర్ అన్వర్తీ ఆర్ అన్టచబుల్స్. ఇలాంటి పిచ్చి ఐడియాలజీస్ ఏవైతే మన ప్రీవియస్ జనరేషన్స్ పైన రుద్దబడ్డాయో అండ్ అవే మనకి పాస్ ఆన్ అయ్యాయో, ఐ విష్ ఐ వోంట్ పాస్ ఆన్ టు ది నెక్స్ట్ జనరేషన్స్. అండ్ I will try to give a better mindset. I will try to help them in building a better mindset, better thought process, which will be helpful for them. And ప్రతి ఒక్క మనిషి ఇలా కొంచెం బెటర్ మైండ్ సెట్ తోటి అండ్ ఓపెన్గా ఆలోచిస్తే, దెన్ అ గుడ్ కమ్యూనిటీ విల్ ఫార్మ్, అ గుడ్ సొసైటీ విల్ ఫార్మ్. అప్పుడు నిద్ర లేచింగల్లా ఎరా ఏం చేస్తానా, ఏమైనా చేస్తున్నావా లేదంటే ఖాళీ అయినా అని అడిగే వాళ్ళకంటే, అరే ఏం చేస్తున్నావు, ఎట్లా ఉంది లైఫ్, నీకేమైనా హెల్ప్ కావాలా, లేదంటే నీకు నచ్చిన స్కిల్స్లో అప్గ్రేడ్ అవ్వడానికి నీకు ఏమైనా సపోర్ట్ కావాలా, అండ్ ఆర్ యూ ఫైన్, ఆర్ యూ ఓకే, ఆర్ యూ డూయింగ్ గుడ్ విత్ యువర్ మెంటల్ హెల్త్. ఇలా ఆలోచించి ఇలా మాట్లాడే వాళ్ళు క్రియేట్ అవ్వాలి సొసైటీలో. ఇంకా ఇంకా చాలామంది క్రియేట్ అవ్వాలి. ఇది ఒకళ్ళిద్దరితోటి అయ్యేది కాదు. అంటే అలా అని చెప్పి కలిసిన ప్రతి వాళ్ళందరినీ ఆర్ యూ ఓకే అని అడిగితే పిచ్చోడు అనుకుంటారు. బట్ స్టిల్, అండ్ ఎవరైనా మీకు టెన్షన్లో కనిపిస్తే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. రీసెంట్లీ నేను మమ్మీ కలిసి హాస్పిటల్కి వెళ్తున్నాం. హాస్పిటల్కి ఆటోలో వెళ్తున్నాం అనమాట, ర్యాపిడోలో బుక్ చేసుకొని. దెన్ ఆటో డ్రైవర్ని ఒక హిమాయత్ నగర్ దగ్గర ఉండే సిగ్నల్ దగ్గర పక్కకు ఆపి, బైక్ పైన ఒక ఇద్దరు వచ్చి, ఫైనాన్స్ కట్టావా, ఈ మంత్ ఈఎంఐ కట్టావా అని సతాయిస్తున్నారు.
పాపం అతను ఎంత టెన్షన్ పడిపోయాడంటే మేము ఎక్కడ ఆటో దిగి వెళ్ళిపోతామని చెప్పి. ఐ టోల్డ్ హిమ్ దట్ ఇట్స్ ఓకే, యూ టాక్ టు దెమ్, వీ విల్ స్టే, పర్లేదు ఒక 5 minutes లేట్ అయినా చిన్నగా వెళ్దాము అని చెప్పాను అనమాట. అక్కడ కొంచెం శాంతించాడు కానీ బట్ హీ వాస్ థింకింగ్ అబౌట్ ఇట్ ఆల్ ది వే. ఒక్క సెకండ్ ఆయన అంత టెన్షన్లో ఉండి ఏదైనా గుద్దేస్తే ఏంటి పరిస్థితి? మాకు దెబ్బ తగలడంతో పాటు ఇన్ కేస్ ఇఫ్ ఈస్ మ్యారీడ్ అండ్ హీ హ్యాస్ కిడ్స్ అండ్ తన ఫ్యామిలీకి అంత ఇబ్బందే కదా. అండ్ అండ్ హెల్త్ కేర్ని ఎలా ఎఫర్ట్ చేయగలుగుతాడు తనకు యాక్సిడెంట్ అయితే? సో దట్స్ వై ఇంకా మేము ఆటో దిగి రైడ్ అయిపోయంగానే ఆటో దిగి దెన్ ఐ ట్యాప్డ్ ఆన్ హిస్ షోల్డర్ అండ్ సెడ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే, డోంట్ వరీ, ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం అని చెప్పి ఆయనకి అర్థమయ్యే భాషలో చెప్పాను అనమాట. చెప్పింగానే ఒక చిన్న నవ్వు నవ్వి కొంచెం రిలీవ్ అయ్యి వెళ్ళాడు. ఫస్ట్ ఆయనకు అసలు అర్థం కాలేదు నేను ఎందుకు చెప్తున్నానని. బట్ ఆఫ్టర్ ఫ్యూ సెకండ్స్ దెన్ హీ అండర్స్టూడ్ దట్ ఐ గ్రాస్ప్డ్ హిస్, అదే నాకు ఆయన టెన్షన్ అర్థమైంది అని చెప్పి తను అర్థం చేసుకొని దెన్ హీ వెంట్ పీస్ఫుల్లీ. సీ, దాట్స్ వాట్ రియలీ మేక్స్ యూ అ గుడ్ హ్యూమన్. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఎంత బ్రాండెడ్ బట్టలు వేసుకున్నావు, ఎంత టాప్లో ఉన్నావు అన్న దానికంటే మనీ ఈజ్ ఇంపార్టెంట్ టు అ సర్టెన్ అమౌంట్, బట్